ఓం శ్రీ గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. అందరికీ నమస్కారం. మహాభారతం రెండవ భాగంగా శకుంతల జనన వృత్తాంతం గురించి తెలుసుకుందాం. విశ్వామిత్రుడు గొప్ప తపశ్శక్తి సంపన్నుడు. ఆయన ఎంత తేజస్సు సంపన్నుడో అంత కోపం కలవాడు. బ్రహ్మర్షి వశిష్ఠుల వారి 9 పుత్రులను చంపిన ముక్కోపి. త్రిశంకు స్వర్గ నిర్మాత. స్నానం చేయడానికి కౌశికీ నదిని సృష్టించాడు. సృష్టికి ప్రతి సృష్టిని చేసిన గొప్ప తపస్శాలి. అలాంటి విశ్వామిత్రుడు ఒకరోజు తపస్సు ప్రారంభించాడు. ఇది తెలుసుకున్న ఇంద్రుడు భయపడి విశ్వామిత్రుని తపస్సును భంగం చేయడానికి మేనకను పంపాడు. మేనక విశ్వామిత్రుని ఆశ్రమానికి వచ్చింది. కూర్చుని ఉన్న విశ్వామిత్రుని పాదాలకు నమస్కరించి ఎదురుగా నిలబడింది మేనక. గాలికి మేనక ఎదపైనున్న వస్త్రం తొలగింది. మేనక సిగ్గుతో ముసిముసి నవ్వులు నవ్వుతూ విశ్వామిత్రుణ్ణి చూస్తూ వయ్యారంగా నిలబడింది. ఆమె రూపాన్ని చూసిన విశ్వామిత్రుని మనస్సు చెలించి నెమ్మదిగా మేనక చెంత చేరాడు. కొన్నేళ్ల పాటు వారు ఎంతో ఆనందంగా గడిపారు. వారికి ఒక పాప పుట్టింది. ఆ పాపను అడవిలో వదిలేసి ఎవరి దారిన వారు వెళ్ళిపోయారు. ఆ పాపను శకుంత పక్షులు జంట అల్లారు ముద్దుగా పెంచసాగాయి. ఒకరోజు కణ్వ మహర్షి ఆ దారిన పోతుంటే ఆ పక్షులు ఆ పాపను కణ్వ మహర్షికి అప్పగించాయి. మహర్షి ఆ పాపను తన ఆశ్రమానికి తీసుకొచ్చి శకుంతల అని పేరు పెట్టి పెద్ద చేశాడు. ఆ పాపే శకుంతల అయ్యింది.